మూసీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రణాళికలు చేసినట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి అన్నారు. రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా మూసీ నదిలోని ఆక్రమణలను తొలగించనున్నారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పిల్లి గుడిసెలులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూసీపై 12,000 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. నది ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇక్కడి ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించిన